ఆమేన్ ఆమేన్ హల్లెలూయా. కృషించిన హృదయంలో దిగులొందిన మనసులో, కృషించిన హృదయంలో దిగులొందిన మనసుతో శరణాగతిని నేను, నా మీద దయ చూపుము. సృష్టించిన హృదయంతో నా మీద దయ చూపుము. జీవితం నశించిపోగా నేను లోకములో మునిగిపోగా, జీవితం నశించిపోగా లోకములో మునిగిపోగా, కాంచినడు శక్తిగల నీవు నా మీద దయ చూపుము. అయ్యా దయ చూపించయ్యా. దయచేసి కూర్చోనండి. Please be seated. ఈ కొద్ది సమయంలోనే In this little time, దాదాపు 1000 మంది దాకా వచ్చారు పిల్లలు. approximately 1,000 children of God gathered. మనం ఇంకా కొన్ని ప్రీ ప్లాన్ చేస్తుంటే If we had pre-planned, ఇంకా ఎక్కువ వచ్చి ఉంటారు. so much more children should have come. సరే, వచ్చిన వారు ఆశ్రయింపబడిన వారు, Those that have come are blessed. వినయ భయభక్తితో With the obedience and fear, దేవునికి ఆరాధన చేస్తాం. let's worship the Lord. సజీవ యాగముగా దేవునికి ఆరాధిస్తాం. Let's worship the Lord as a living sacrifice. ఇట్టి ఆరాధనలో దేవుడు ఆనందపడుచున్నాడు. The Lord is pleased with such a service. మనం ఎన్నో సంవత్సరాలుగా ఆరాధన చేసి ఉంటాం. We would have worshipped the Lord since many years. ఎన్నో కూటాల్లో పాలు పొంది ఉంటాం. We would have taken part in many meetings. ఎన్నో కూటాల్లో మనం పాలు పొంది ఉంటాం. We would have taken part in many meetings. కానీ ఇది ఒక విశేషమైన కూటమి. ఇది Yet this is a special meeting. దేవుడు నియమించిన సమయం ఇది. This is the time appointed by God. దేవుడు నియమించిన దినం ఇది. This is the day appointed by God. ఈ సమయాన్ని మనం ప్రయోజనం చేసుకుందాం. Let's make use of this time. మంచోళ్ళు అన్నోళ్ళతో గట్టిగా హల్లెలూయా చెప్పు. Those who are good can shout hallelujah loudly. మోగపిల్లలను అడుగుతాం, మంచోళ్ళతో గట్టిగా హల్లెలూయా చెప్పండి. ఆడపిల్లగా మంచోళ్ళతో గట్టిగా హల్లెలూయా చెప్పండి. మీరు మంచోళ్ళు, మీరు ఉత్తి చెప్తున్నారు. మీరు మంచోళ్ళ, మీరు Are you the good children? మీరు మంచోళ్ళేనా? Are you good? రే, మిమ్మల్ని మీరు మోసం చేసుకోవాకండి. You are deceiving yourself. Do not do that. ఆడపిల్లారా, మిమ్మల్ని మీరు మోసం చేసుకోవాకండి. Girls, do not deceive yourself. మీరు ఏం చెప్పాలంటే, What you should tell is, నిజంగానే నేను చాలా చెడ్డవాడిని. truly I'm very bad. నిజంగానే చాలా చెడ్డవాడిని. Truly I'm very bad. ఎన్నో తప్పిదాలు నాలో ఉన్నాయి. There are present many shortcomings in me. ఎన్నో పొరపాట్లు నాలో ఉన్నాయి. There are present many mistakes in me. చాలా నమ్మకం లేని వాడనే. I am the one that does not have much trust. నిజంగానే నేను దేవుని దృష్టికి చాలా నేరస్తుని. Truly I'm a transgressor in the Lord's sight. మనుషుల దృష్టిలో, తల్లిదండ్రుల దృష్టిలో, చర్చిలో, సంఘములో నేను మంచిగా ఉన్నానని చూస్తున్నారు అందరూ. All have been thinking that I am a good person in sight of the church, in sight of the saints, in sight of the parents and all. కానీ దేవుడు చూసినప్పుడు, Yet when the Lord sees, చాలా చెడ్డవాడిని. I am a very bad person. బాగా గమనించండి. Please pay attention. యెషయా ఇంటికి సాముయేలు వెళ్ళాడు. Samuel went to the house of Jesse. యెషయా ఇంటికి సాముయేలు వెళ్ళాడు. Samuel went to the house of Jesse. అక్కడికి వెళ్ళు, Go there. నేను వారి కుమారులలో ఒక కుమారుని అభిషేకిస్తాను. Amongst their sons I will anoint one son. ఆ ఇంటికి ఒక దైవజనుడు వస్తున్నాడు. There is going to come a man of God to that house. అందరిని ఉండమన్నాడు. He has asked all to tarry. అసలు దావీదుని లెక్క కూడా చేయలే. But they did not even mind about David. వాళ్ళ అమ్మ కూడా చెప్పాల చిన్నోడికి, దావీదుకి. Even his mother also has not told to that little lad వాళ్ళ David. నాన్న కూడా చెప్పాల. Even his dad too didn't tell. ఈరోజు గొప్ప దైవజనుడు వస్తున్నాడు. Today a great man of God is going to come. ఈరోజు ఆర్డినేషన్ ఒకటి ఉంది.
Today there is going to be the ordination. ఈరోజు ఒక రాజుగా చేయబోతున్నాడు. He is going to make some person king. ఆ 8 మంది సహోదరులలో Amongst the 8 brethren, దావీదు చిన్నోడా పెద్దోడా అందరికంటే? is David little or elder than all? చిన్నోడు. He is a younger one. వాడు ఎక్కడ జాబ్ చేస్తున్నాడు? Where is he working? ఎక్కడ జాబ్ చేస్తున్నాడు? Where is he doing his job? గొర్రెలు మేపుతున్నాడు. He was feeding the sheep. అడవులో మేపుతుంటాడు. He would be feeding the sheep in the ఎడారిలో wilderness. మేపుతుంటాడు. ఎడారి. In the wilderness. ఇంట్లో ఎవరు చెప్పలేదు రే నువ్వు కూడా ఉండరానని. No one at home has asked him to wait. అస్సలు వాడిని లెక్కే చేయటం లేదు. They didn't even mind about him. వాళ్ళు చాలా పురుగులాగా చూస్తున్నారు వాడిని. He is looking at him as a worm. అసలు వాడిని ఖాతరు చేయట్లేదు. They are not even minding about him. వాళ్ళని అసలు ఒక మనిషినిగా కూడా ఎంచుకోవట్లేదు. They are not counting him to be a man. ఎందుకంటే Why? Because అక్కడ 7 మంది ఉన్నారు. there were present 7 over there. బలాఢ్యులు. They were mighty. 6 pack. 6 pack. మంచి బాడీ బిల్డర్స్. They were the bodybuilders. మంచి ఎత్తు. Good height. మంచి బరువు. They were of good weight. అందరూ 120 140 kgs ఉన్నారు. All of them were 120 140 చాలా kgs. అందగాళ్ళు. They were very handsome. మంచి బలవంతులు అన్నమాట. They were mighty. ఆఫ్టర్ దావీదు ఎక్కడో ఉంటాడు. After all, David would be present somewhere. దావీదు గొర్రెలు మేపుకుంటా ఉంటాడు. David would be feeding the sheep. షార్ట్ మ్యాన్. It's a short man. బలం లేనోడు. No strength. అన్ని రాజుగా నియమిస్తారా? What will they appoint him a king? దేనికి వాడిని యూస్లెస్ చేసేశారు. He is useless for anything as though అసలు they వాడిని made. ఎందుకు గొర్రెగాను చేశారు. They made him as though he is useless for anything. ఎంత దారుణం. What a great transgression. ఎంత బాధపడతా ఉంటాడు. How he would be grieved. మా అమ్మ చెప్పలా. My mother didn't tell. మా నాన్న చెప్పలా. Even my dad didn't tell. మా సహోదరులు చెప్పలా. My brethren too didn't tell. ఏం చేస్తాం? What can we do? చాలా బాధపడతా ఉన్నాడు లోపల. He was very much grieved within. యెషయా వచ్చాడు. యెషయా ఇంటికి వచ్చాడు సాముయేలు. Samuel came to the house of Jesse. యెషయా, Jesse, మీ పిల్లకాయలు ఎంతమంది? how many are your sons? ఒక్కొక్కరిని పిలవండి. Call Abram. రే పెద్దోడా Oh, elder one, రారా. come. వాడు వచ్చాడు. He came. వాడు అసలు బలంగా ఉన్నాడు. He was very much mighty. చాలా దృఢంగా ఉన్నాడు. He was very much చాలా firm. ఘనంగా ఉన్నాడు. He was very much honorable. ఓ ఈడేమో అని అనుకున్నాడు సాముయేల్. Samuel thought, oh, this might be. సమేలా Samuel, కోరుకల I did not choose him. పంపించేసేయ్. Send him away. ఇంకొకటి రమ్మను. Oh, call another one. ఇంకోడు వచ్చాడు. Another one came. వాడు ఎత్తు బరువు చాలా బాగున్నాడు. His weight and height was so very well. సమేలా Samuel, నువ్వు ఎత్తు చూస్తున్నావు. you are looking at the height. నువ్వు బరువును చూస్తున్నావు. You are looking at the weight. అందాన్ని చూస్తున్నావు. You are looking at the beauty. పై రూపం చూస్తున్నావు. You are looking at the outward appearance. నేను ఎవరిని చూస్తున్నా తెలుసా? Do you know whom I'm looking? నేను చూసేది ఎక్కడ తెలుసా? Do you know where I look? దేవుడు ఎక్కడ చూస్తాడు? Where did the Lord look? చెప్పండి, ఎవరిని చూస్తాడు? Where did the Lord look? ఎవరిని చూస్తాడు ఆయన? Whom will the Lord look? పై రూపం చూసి ఆనందించే దేవుడు కాదు మన దేవుడు. Our God is not God who looks at the ఎత్తు outward. బరువును చూసే దేవుడు కాదు. Our God is not the God that looks at the weight and height. పై రూపం చూడడు. He does not look at the outward appearance. మూడోడు వచ్చాడు. The third one came. నాలుగోడు వచ్చాడు. Fourth one came. 7 మందిని చూశాడు. He looked at all the 7. అస్సలు దేవుడు నచ్చలేదు. God did not like it all. యెషయా, Jesse, ఇంకెవడను ఉన్నాడా? is there anyone still remaining? ఇంకెవడను ఉన్నాడా? Is there anyone remaining yet? ఇంతమంది ఎత్తు బరువు ఘనము మంచి అందగాళ్ళు ఆటగాళ్ళు మంచి బలాంటి వాళ్ళే చూసి చేయలేదు. ఆఫ్టర్ చిన్నోడా ఉన్నాడా? ఒకడున్నాడు. Okay, you have not chosen the people that were so height and weight, but still one younger one is there. చిన్నోడు ఉన్నాడు. A younger one is there. హాయ్ అంటూ వస్తున్నాడు వాడు. He is coming like that. వాడు లాంగ్వేజ్ ఎట్టుంది? What is his language? హాయ్ హాయ్ అంటున్నాడు వాడు. He is doing like that. నాలాగా అరవలేదు కదా. దేవుని స్తోత్రం. ఈ అరుపులతో రే దావీదా రారా అన్నాడు. With these shoutings, he is saying, "Oh David, come." అంటే నేను చెప్పులు కర్రలు చిన్న టిఫిను అని పక్కన పెట్టేశాడు. He laid all of his sandal and staff and his chapel aside. అప్పటికప్పుడు తుడుచుకుంటా ఉన్నాడు. Immediately he was అప్పుడు డ్రెస్ సెట్ చేసుకుంటా ఉన్నాడు. He was setting his dress right. ఆ రాగానే As soon as he came, సామ్యుయేల్ అటే జల్లుస్తా ఉన్నాడు. Samuel was watering his mouth. దేవుడు చెప్తున్నాడు, God was telling, వీడిని కోరుకున్నా. "This is the one I have chosen. నేను వీడిని కోరుకున్నా. నేను I have chosen him. వీడు నాకు అవసరం.
I need him. వీడు నాకు ప్రియుడు, He is my beloved. నాకు ఇష్టడు, He is my pleased నా one. పని నెరవేరుస్తాడు, He will fulfill my work. వాడు హార్ట్ బాగుంది, His heart is nice. వాడు హృదయం బాగుంది, His heart is nice. వాడు యథార్థవంతుడు, He is an upright నా man. ఇష్టానుసారుడు, He is నా a man after my will. నా ఉద్దేశం నెరవేరుస్తాడు, He is the one that will fulfill my నా purpose. పనులు చేస్తాడు, He will do my works. నా యుద్ధాలు జరిగిస్తాడు, He will make my ఇతన్ని war. కోరుకున్నవాడు. He is the one that I have chosen. ప్రియ దేవుని బిడ్డ, Dear child of God, మన దేవుడు ఎలాంటి వాడు తెలుసా? do you know what a kind of God our God is? ఎత్తు బరువు చూడడు, He does not look at the height and weight. అంద సౌందర్యాలు చూడడు, He does not look at the beauty. హృదయం చూసే దేవుడు. He is a God that looks at the heart. హృదయం పగిలి Breaking in the heart. దేవుని సమ్ముఖంలో మనం దారబోసినప్పుడు When you pour out in the Lord's చాలా presence, ఇష్టం. it's ఆయనకు the చాలా Lord ఇష్టం. it's very much pleasing ఒక to God. వాక్యం చదువుతాం. Let's read the word of God. సామెతల గ్రంథం Proverbs 28వ అధ్యాయము chapter 28. 13వ వాక్యం చదువుకుందాం. Let's read verse 13. 28:13 వాక్యము. వర్ధిల్లడు, వాటిని ఒప్పుకొని విడిచిపెట్టువాడు కనికరము పొందును. ఇక్కడ దేవుడు ఏమంటున్నాడు? What does the Lord say over here? అతిక్రమములు దాచిపెట్టువాడు He that covereth his sins వర్ధిల్లడు, shall not వాటిని prosper, ఒప్పుకొని విడిచిపెట్టువాడు but whoso confesseth and forsaketh them కనికరింపబడును. shall have mercy. ప్రియులారా, Dear ones, మన జీవితంలో even we in our life, ఇదివరకు చెప్పే నేను మంచివాడిని అన్నారే, till now you have been telling you are తప్పు. good. It's wrong. మన హృదయంలో In our heart, పగలగొట్టి breaking our heart, మనలో ఉన్న తప్పిదములు పొరపాట్లు ఒప్పుకోలు చేయాలి. we need to confess the faults and the shortcomings that are present within us. నీతిమంతుడు లేడు, ఒక్కడు లేడు, There is no one righteous. అందరూ పాపం చేసి All have sinned. దేవుని మహిమ పొందలేకపోయిరి. They were not able to receive the glory of God. నీతిమంతుడు లేడు, ఒక్కడు లేడు, There is no one righteous, not even one. అందరూ పాపం చేసి All sinning. దేవుని మహిమ పొందలేకపోయిరి. They could not receive the glory of God. ఈ ఉదయకాల సమయంలో Even this morning, నువ్వు వర్ధిల్లాలంటే, in order for you to prosper, నువ్వు వర్ధిల్లాలంటే, in order for you to prosper, నువ్వు వర్ధిల్లాలంటే in order for you to నీ prosper, ఉద్యోగంలో, even in your job, నీ యొక్క చదువులో, even your నీ studies, కాలేజీలో, in your college, నీ యూనివర్సిటీలో, your university, నీ ఉద్యోగములో, your job, నీ వ్యాపారములో, your business, నీ ఊర్లో, in your city, నీ గ్రామములో, in your village, నీ దేశములో, in your country, నీ ఇంట్లో in your house, వర్ధిల్లాలంటే in order for you to prosper, ఒక్కటి చేయాలి. you need to do one thing. మనలో ఉన్న తప్పిదములు, The mistakes in us, మనలో ఉన్న పొరపాటులు the shortcomings in us, తెలుసో whether knowing, తెలియకో, without knowing, తొందరపడో by haste, ఏదో ఒక తప్పిదాలు చేసి ఉంటాం, we would have committed certain పొరపాట్లు mistakes. చేసి ఉంటాం. They have committed certain ఆ shortcomings. పాపము Those sin నీకు, for you, నీ దేవునికి, unto your God. సాతానుడికే తెలుసు. Even Satan knows that. సాతానుడికి, Satan knows. నీ మనసుకు, Unto your mind, దేవునికి మాత్రమే తెలుసు. God alone know. 1994 సంవత్సరంలో నేను యూత్ మీటింగ్కి వెళ్ళాను. In the year 1994, I went to the youth meeting. 94 సంవత్సరంలో నేను యూత్ మీటింగ్కి వెళ్ళాను. In the year 94, I went to the youth meeting. ఒక గ్రూప్ సెక్షన్ జరుగుతుంది. There was going on a group session. బాప్తిసం పొందినాక, After receiving the baptism, after receiving the baptism, మీరు ఎవరైనా సినిమా చూసారా అని అడిగారు. ఎస్పి చెల్లకుమార్ పాస్టర్. Pastor S.B. Chelkumar pastor has asked saying, after receiving the baptism, did any of you watch the movie? ఆయన ఒక ఎల్డర్ బ్రదర్. అప్పుడు He was an elder brother then. ఎవరు చెప్పారో లేదుగా నాకు తెలియదు. I do not know whether someone told or not. పాస్టర్ నేను చూశాను సినిమా, బాప్టిస్ట్ పొందినాక నేను చూసా. I raised up my hand saying, Pastor, I watched ఎవరు movie. చూసారో లేదో వాళ్ళు చెప్పలేదు, కానీ నేను మాత్రం ధైర్యంగా చేయొత్తా. నేను Whether someone have seen or not, I do not know, but I boldly lifted up my hand saying, Pastor, I watched the movie. నేను సినిమా చూశాను. I watched the movie. నువ్వు కరెక్ట్ అన్నాడు. Pastor said, you are correct. ఏం సినిమా చూసావు? Which movie did you watch? కానీ ఇంకో విషయం చెప్తాను వినండి. But listen to that. నేను And సినిమాకి వెళ్ళానే కానీ I went to the movie, 2:30 గంటలు ఏడుస్తున్నాను నేను. but 2.5 hours I was weeping. ఎప్పుడు సినిమా దగ్గర ఓపెన్ చేస్తారు, గేట్ ఓపెన్ చేస్తారు, బయటికి వెళ్ళిపోవాలని ఒక భయం నాకు వచ్చిందని. I had a fear saying when they would open the gate and I have to run away. ఎవరు చూడలేదు, No one have seen. దేవుడు చూస్తున్నాడని ఒక భయం నాలో ఏర్పడిపోయింది. God is seeing, and that's what the fear that was caused in me. నేను చూస్తున్నాను అనే ఒక భయం నాకు ఏర్పడింది.
I had a fear saying, I was watching, ఏడుస్తా ఉన్నా, I was weeping. దేవా నన్ను క్షమించు, Lord, forgive me. నేను పొరపాటు చేశాను, Lord, I've committed a నేను mistake. చాలా పొరపాటు చేశాను, Lord, I've committed a grave mistake. నేను అభిషేకం పొందలేదు అప్పటికి, I did not receive the anointing కేవలం then. బాప్టిజం పొంది కేవలం 5 నెలలు మాత్రమే. Just it has been the 5 months that I've received the waters of baptism. దేవుని ఆలయానికి వచ్చాను, I came to the temple of God. ఏడ్చాను, I wept. ఒప్పుకోలు చేశా, I made confession. బాబా నేను పాపం చేశాను, Lord, I've committed the నేను sin. సినిమాకి వెళ్ళాను, Lord, I went to the movie. నా కళ్ళు అపవిత్రమైనది, Lord, my eyes got defiled. కూడిన స్థలంలో కూడాను అక్కడ, I got gathered together in the place నన్ను where I'm క్షమించు supposed. ప్రభువా, నేను ఒప్పుకోలు చేశాను. I made the confession ఆయన saying, Lord, రక్తంతో forgive నన్ను me. కడిగాడు, He has washed me with His blood. నాకు సమాధానం కలిగినది. Peace was caused unto me. ప్రియ సోదరుడా సోదరి, Dear నీ brother and జీవితంలో sister, కూడా even in your life, నీవు ఎన్నో సందర్భాలు ఎన్నో తప్పిదాలు చేశావు, నీవు you would have committed varied mistakes in ఎన్నో varied పొరపాట్లు circumstances. చేశావు. You would have committed varied నీ కళ్ళు mistakes. అపవిత్రమైన వాటిని చూసినవి. Your eyes got defiled by looking at రాత్రి them. 10 గంటల నుండి తెల్లవారు 5 గంటల వరకు నీ మొబైల్ నిన్ను ఒక నరకముగా చేసింది. Right from night 10 o'clock till morning 5 o'clock, your mobile has made you a hell. ఎన్నో అసంఖ్యమైన దృశ్యాలు నీ కళ్ళు చూసినవి. Your eyes have beholden many evil. నీ శరీరంలో ఎన్నో అపవిత్రం చేసుకొని ఉన్నావు. You have defiled your body. నీ మనసు అపవిత్రం చేసుకొని ఉన్నావు. You have defiled your mind. ఈ పాపములు ఎవరికి తెలియదు అని అనుకోవచ్చేమో. You might think saying this sin నీలో is not known by పాపం any. ఉన్నంత వరకు సాతాను నిన్ను భయపెడుతూనే ఉంటాడు. Till the sin is present in you, Satan will torment you. చిన్న పిల్లలారా, Little children, తల్లిదండ్రుల దగ్గర అబద్ధాలు ఆడి ఉన్నారు. these days you are lying with the parents. మీ ఇల్లే కదని మీ ఇంట్లోని దొంగతనం చేసి ఉన్నావు. Even in your own home, you have committed the theft. కోపపడి ఉన్నావు, You have been angry. దూషించినావు, You have blasphemed. దేవుని ఆరాధనకి వెళ్ళలేకపోయినావు, You could not go to the worship of God. ఆరాధనకి ఆటల పాటలకి వెళ్ళావు. Instead of that, you went for the songs and dances. ఎన్నో విధమైన తప్పిదాలు నీ జీవితంలో సంభవించినవి. Many of the mistakes have happened even in your యథార్థ life. హృదయులు, Those of upright నీ heart, హృదయం దేవుడు చూస్తున్నాడు. the Lord is looking at your నా heart. హృదయాన్ని ఆయన చూస్తున్నాడు. He is looking at my నా heart. తప్పిద ఆయనకి తెలుసు. He knows my mistake. దేవుని కనపడదంటూ లేదు, There is nothing that is unseen దేవుని to God. చూడదంటూ లేదు. There is nothing that God cannot see. ఉన్నాడు One day, ఒక తండ్రి, one father, ఒక కొడుకు one son, కొబ్బరి తోటకి వెళ్ళారు. they went to the garden of coconuts. కొబ్బరి తోటకి వెళ్ళారు, They went to the garden of coconuts. తాడు తీసుకుని వెళ్ళారు. They took a rope and went. కొడుకా, Son, నేను పైకి చెట్టు ఎక్కుతాను, I will climb up the tree, ఎవరిని చూస్తున్నారా చూడరా, whether someone sees or not. నేను పైకి వెళ్ళి గెల కోసి తాడు కట్టి కిందకు దించుతాను, ఎవరిని చూస్తున్నారా చూడరా అన్నాడు. I will go up and I will cut the bunch of the coconuts and I will let it down. సరే డాడీ. Okay, daddy. నాడ చెట్టు ఎక్కుతా ఉన్నాడు. His father was ascending up the tree. చెట్టు ఎక్కాడు, He climbed up the tree. కత్తితో కోస్తున్నాడు. He was cutting it with a knife. డాడీ, Daddy, ఏనానా, what, my son? డాడీ చూస్తున్నారు డాడీ, Daddy, he's looking at డాడీ daddy. చూస్తున్నారు డాడీ. Daddy, he's looking at daddy. 10 కిలోమీటర్ స్పీడ్లో పైకి ఎక్కినప్పుడు 100లో దిగేశాడు కిందకి. He that climbed up with 10 kilometers, with 100 kilometers speed, he came down. కొడుకుని చేయబట్టుకున్నాడు. He took up his son's hand. పరిగెత్తి తోట బయటకు వచ్చాడు. He started running so fast and came out of the garden. ఎవరు చూశారు నాయనా? Who has seen my son? Who has seen my son? He was so wearied and asking. డాడీ చూశారు డాడీ. Daddy, he has seen. ఎవరు చూశారు? Who has seen? డాడీ చూశారు డాడీ. Daddy, he has seen. ఎవరు Daddy. చూశారు? Who has seen? యేసు ప్రభు చూస్తున్నాడు డాడీ. Daddy, Jesus Christ is watching. ఒరే కొడుకా, Oh, my son. మనం చేసేదే చూస్తున్నాడా? లోకంలో ఎంతో మంది పాపాలు చేస్తున్న వాళ్ళని చూడట్లేదా? Is he looking at only our sin? Many people are committing the sin in the world. Is he not looking at them? ఈ విషయం నీకు ఎవరు చెప్పారా? Who has told you this thing? మా సండే స్కూల్ టీచర్ చెప్పారు. My Sunday school teacher has told మనం me. చేసే ప్రతి పాపాన్ని చూస్తున్నాడు. He is looking at each and every sin that we commit. అది మిద్ది మీదనా, Is it whether in terrace లేకపోతే గ్రౌండ్ ఫ్లోర్ లోనా, or in the ground floor లేకపోతే ఏమైనా చెట్టు మీదనా, or in the shadow of ఎడారినా, tree, or in the wilderness హాస్టల్నా, or in the hostel లేకపోతే కాలేజీనా, or in the college స్కూల్నా, or in the school. నువ్వెక్కడ ఏమి చేస్తున్నావో చేసావో సమస్తం రికార్డ్ అయింది. Whatever you are doing and whatever you have done, everything is recorded.
దీనివల్ల నీకు సమాధానం లేదు, ఆశీర్వాదం లేదు, వర్ధిల్లలేకపోతున్నావు. Because of this, there is no peace for you, no blessing, and you're not able to అయితే prosper. నీకు సమాధానం కలగాలన్నా, వర్ధిల్లాలన్నా, దీవించబడాలంటే ఒక మంచి అవకాశం నీకు ఇస్తున్నాడు ప్రభు. In order for you to have the peace, in order for you to have the blessing and prosper, the Lord is giving you a good opportunity. యథార్థవంతులు, వర్ధిల్లాలనే వాళ్ళు, దీవించబడాలనే వాళ్ళు, నీ హృదయం కడుక్కునే వాళ్ళు దయచేసి మోకాళ్ళు ఉంటారు. Those that are upright, those that desire to be blessed, those that desire to be washed in your heart, నేను you shall kneel బాగుపడాలి down. అన్న వాళ్ళు మాత్రమే మోకాళ్ళు వేస్తారు తొందరగా. They that think that I need to become good, such ones will kneel down quickly. నేను వర్ధిల్లాలి అన్న వాళ్ళు మాత్రం తొందరగా దేవుని సములేసి ప్రభు దగ్గర తమ జీవితాన్ని అప్పగిస్తారు. They that desire that I should prosper, such ones will rise up quickly and they will ఆయన submit their lives చూడనంటూ unto God. తిరిగినట్టు లేదు. There is nothing that he will not see. దేవుని జనమా, People of God, సమూయేలు అని పరిశుద్ధాత్మ దేవుడు మన మధ్యకు వచ్చినాడు. Lord, the Holy Spirit has come in our midst even now. ఎంతో మంది ఉన్నప్పటికీ Though many are present, 8 మందిలో కేవలం త్రోసివేయబడి, నెట్టివేయబడి, ఎన్నిక లేని, ఎవరు కూడా గౌరవించగా, ప్రేమించగా, అడవులలో ఎడారిలో గొర్రెల చుట్టూ తిరుగుతున్న వ్యక్తిని అభిషేకించాడు. though 8 people were present, the one that was cast down, the one that was negligent, the one does not, ஆடுகள் மேய்த்தவன் அரசனானான். ஆடுகள் மேய்த்தவன் அரசனானான். he that reared the sheep became a gardener. గొర్రెల వెంబడి తిరిగిన వ్యక్తి యూదా గోత్రానికి ఒక రాజుగా మారిను. He that went after the sheep became a king unto the tribe of ఆ యూదా Judah. గోత్రంలో యేసు పుట్టెను. Even Jesus was born ఆ in యూదా the tribe of గోత్రంలోనే Judah. రాజులు లేచెను. Even the kings arose from the tribe of ఈ రోజు Judah. నీ అభిషేకం ద్వారా Even today's anointing, నీ ద్వారా ఏలుబడి చేయవాడు పుడతాడు. through you, the one that reigns will నీలో be జయ వీరుడు born. పుడతాడు. Through you shall be born the నీలో victorious సమాధాన one. పురుషుడు పుడతాడు. Through you shall be born the man of నీకు నీ peace. ఇంటికి దీవెనలు, The blessing unto you and your house, నీ స్కూల్ కి, to your school, కాలేజీకి, to your college, నీ ఇంటికి, to your home, నీ ఊరికి, to your city, నీ చర్చికి to your church. నిన్ను చూసి ఆశ్చర్యపోతారు. They that look at you shall be amazed. 28వ తారీఖు వరకు ఒక రకంగా ఉన్నావు. Till 28th you were in one manner. 28వ తారీఖు బుధవారం వరకు నేను ఓ రకం చూశాను. Till 28th Wednesday I saw you in a one manner. ఎంత మార్పు వచ్చింది, But what a change. ఎంత మారినావు. How much you have నీ changed. చూపు మారింది, Your sight has నీ changed. స్టైల్ మారింది, Your style has నీ changed. రూట్ మారింది, Your route has నీ changed. జీవితం మారింది, Life has నీ changed. అలవాట్లు మారినాయి, Your habits have నీ changed. క్రియలు మారినాయి, Your works have నీ changed. ప్రవర్తన Your మారింది. behavior has changed. దీనికి కారణం ఏంటని అడుగుతారు. They will ask saying, what is the reason for this? అంటారు, నేను తిరుపతిలో అభిషేకం పొందుకున్నాను. The reason being, I've received the anointing at యెషయా Tirupati. ఇంటికి సాముయేలు వచ్చినట్లు As Samuel came to the house of Jesse, తిరుపతి చర్చిలో పరిశుద్ధాత్మ దేవుడు ఒక తైలపు కొమ్ముతో నా తలను అంటి ఉన్నాడు. Lord, the Holy Spirit, even in the Tirupati church, ఆ have అభిషేకం anointed నా my head జీవితాన్ని with- మార్చింది. that anointing has changed my life. అభిషేకం పొందే మునుపు Before receiving the anointing, అబ్బా, నేను పాపిని, Lord, I'm a sinner. నా తప్పిదాలు నీకు తెలుసు. Lord, you know my అది mistakes, చిన్నదో పెద్దదో whether small or great, తెలుసో తెలియకో whether knowingly or ఏదో unknowingly. ఫ్రెండ్స్ తో వెళ్ళి చేసి ఉంటావు, You would have done it with your friends, 2-వీలర్ లో చేసి ఉంటావు, your two-wheeler, కారులో వెళ్ళి చేసి ఉంటావు, కార్ల ప్రయాణాలలో in the journey in your car. అనేక విధాలు బుద్ధిహీనంగా తిరిగినాను. You would have done many senseless mistakes. ఫ్రెండ్స్ తో అనేక అపవిత్ర కార్యాలు పాలు పొందాను. You would have taken part in many undefiled things in the ప్రభువా, నేను friends. వర్ధిల్లాలి, Lord, I need to నీ prosper. దావీదు వలె వర్ధిల్లాలి. Lord, I need to prosper like నన్ను David. క్షమించు నాయనా, Lord, be merciful to me. దీని వల్ల నెమ్మది లేదు ప్రభువా, Lord, because of this I do not దీని have వల్ల the నాకు peace. సమాధానం లేదు ప్రభువా, Lord, because of this I do not have the ఈ rest. పాపం వల్ల నాకు దిగులు భయం కలిగినది, Lord, trouble and fear has been caused ఈ because of పాపం this వల్లే sin. నాకు జబ్బు కలిగినది, Because of this sin, a sickness caused unto ఈ me. పాపం వల్లే నేను శరీరంలో బలహీనుడిగా ఉన్నాను. Because of this sin, I'm weak in my నీవు body. ఒప్పుకోలు చేస్తుండగా, Lord, as you make the నీవు confession, ఒప్పుకోలు చేస్తుండగా as you make the confession, దేవుడి కనికరం మీద కలుగుతున్నది. the mercy of the Lord is caused unto నేను you. క్షమించడానికి సిద్ధ మనసు గల దేవుడు. The Lord is ready to pardon నువ్వు you. అకస్మాత్తుగా దావీదు వలె ఇక్కడికి వచ్చి ఉండొచ్చు. Even like David, you would have come here. 7 మంది కుమారులే, Yes, the 7 sons కానీ indeed. దావీదు ఎన్నిక లేని వాడు. But David is a countless అతను one. ఏమాత్రం కౌంటింగ్ లేడు. He was not at all in the counting. అతను అభిషేకిస్తారని కూడా నిశ్చయిత లేదు. There is no confirmity that they would anoint him. కడసరి వాడు, He is the last one. కనిష్ఠుడు, He is the younger చివరి one. వాడు, He is the last one. రాజుగా అభిషేకింపబడినాడు, He was anointed the king. సింహాసనం ఎత్తబడినాడు, He was ascended up to the రాజరికం throne. వచ్చింది, The kingship has come. ఏలుబడి వచ్చింది, The reign has come. మహిమ వచ్చింది, The glory has come.
వచ్చిందే. The honor has come. ఇది తన యథార్థ హృదయం, Because of his upright అది heart. ఒప్పుకోలు హృదయం. Because of his heart that దేవుడు confesses. హృదయాన్ని చూచుచున్నాడు. The Lord is looking at the ప్లీజ్ heart. దయచేసి కళ్ళు మూసుకుందాం. Please close your eyes. సిస్టర్స్ బ్రదర్స్ ఎవరు కూడా కళ్ళు తెరవద్దు. Sisters and brothers, please do open your యవనులారా eyes. యవనస్తురాలు ఎవరు కళ్ళు తెరవద్దు. Oh, young brother, young sister, do నీ not open హృదయం your eyes. నలిగేది దేవుడు చూస్తున్నాడు. The Lord is looking at the depth of your heart. పశ్చాత్తాపాన్ని చూస్తున్నాడు. The Lord is looking at the repentance of your నీ heart. హృదయం పగిలి కళ్ళ నుండి కన్నీళ్లు కారుచున్నది. Your heart is broken and the tears are rolling down నీ your హృదయం eyes. పగిలి నీ కళ్ళల్లో కన్నీళ్లు కార్చుచున్నావు. Your heart is broken and you are shedding ఆ tears in your కన్నీళ్లు eyes. దేవుని యొక్క కవిలో పెట్టుకుని పరలోకాన్ని గెలుచున్న దేవదూతలు. The Lord is taking the tears in the bottle and the angels are taking them to God. దేవా నేను పాపిని, Lord, I'm a sinner. ప్రభువా నేను నేరస్తుని. Lord, I'm a transgressor. ఇదివరకు నా గర్వంతో నేను మంచివాడని చెప్పుకున్నాను. Lord, even through my staff I have told that I'm a good నా person. ప్రవర్తన నా క్రియలు బాగా అర్థమైపోయినాయి. I have known my behavior and my నేను words. బైబిల్ చదవలేకపోయాను, Lord, I could not read the ప్రార్థన Bible. చేయలేకపోయాను, I could not pray. అనేక వ్యర్థమైన దృశ్యాలు చూశాను. I have seen many vain instances. ప్రభువా నేను పాపిని, Lord, I'm a sinner. దయతో నన్ను క్షమించు ప్రభువా. Lord, please forgive me. నేను వర్ధిల్లాల 2023-24లో. Lord, I should prosper in నేను 22. 23-24లో వర్ధిల్లాలి. Lord, I should prosper in 20. సంఘములో వర్ధిల్లాలి, I should prosper in నా church. ఊర్లో వర్ధిల్లాలి, I should prosper in my నా city. యూనివర్సిటీలో వర్ధిల్లాలి, I should prosper in my నా university. సంఘములో వర్ధిల్లాలి, I should prosper in my church. నా ఆలయంలో వర్ధిల్లాలి, I should prosper in my నా temple. గ్రామంలో వర్ధిల్లాలి. I should prosper in my తీర్మానం village. చేయి. Lord, you do that. నీ వర్ధిల్లు నీ చేతిలో ఉంది. Lord, my prosperity is in నువ్వు your hand. ఆశీర్వాదం నీ చేతిలో ఉంది. Lord, my blessing is in your hand. ఒక 5 నిమిషాలు, Just 5 minutes. ఒక 5 నిమిషాలు Just 5 minutes. పశ్చాత్తాపడు. Please repent. విరిగి నలిగిన మనసే దేవుడికి ఇష్టమైన బలులు. The broken heart is a sacrifice. విరిగి pleasing unto నలిగిన God. మనసును ఆయన అలక్ష్యం చేయడు. The Lord will not despise a broken దేవా heart. నేను పాపిని, Lord, I'm a sinner. నా జీవితాన్ని కడుగు ప్రభువా. Lord, wash my life. నీ రక్తంతో కడుగయ్యా, Lord, wash my life with నీ your blood. వాక్యంతో నన్ను కడుగయ్యా, Lord, wash me with your word. పరిశుద్ధాత్మతో కడుగయ్యా. Lord, wash me with your Holy ఎవరు Spirit. ప్రార్థన చేస్తారో లేదు, Whether someone prays or not, పక్కన సహోదరి చేస్తాడో లేదో, whether the brother nearby he'll నా do or ఫ్రెండ్ not, చేస్తాడో లేదో, కానీ whether my friend will do or not, దేవా నీకు నీ సొంతం, నేను నీకు Lord, సొంతం. I'm your own. నన్ను దయతో క్షమించు. Lord, forgive me, please. కడుగమయ్యా, Lord, wash me. నా దోషములు కడుగయ్యా. Lord, wash my ఈ iniquities. మాట ఉండి అనేక హృదయాలు కరుగుతున్నాయి. By releasing నేను to these words, చూస్తున్న many అనేక hearts are కళ్ళ breaking. నుండి రెప్పలు కొండి కన్నీళ్లు కారుతున్నవి. I see many tears rolling down from the ఓ eyes. దేవుని బిడ్డ, నిన్నంటే దేవుడు ప్రేమిస్తున్నాడు. Oh, child of God, the Lord is loving నిన్ను you. ప్రేమిస్తున్నాడు The ఆయన. Lord is loving you. నిన్ను ఆయన క్షమిస్తున్నాడు. He is forgiving you. సాతాను సిగ్గుపడుతుంది. Satan is put to shame. సాతాన్ని కాళ్ళకి తొక్కుచున్నాడు ఆయన. He is Satan and నీకు జయము కలిగే అభిషేకం, the anointing that causes a victory. నీకు ఏలుబడిచే అభిషేకము, The anointing that causes a సాతాను victory. జయించే అభిషేకము, The anointing that overcomes పాపాన్ని Satan. జయించే అభిషేకము, Anointing that overcomes లోకాన్ని sin. జయించే అభిషేకము, Anointing that overcomes world. లౌకిక జయించే అభిషేకము, Anointing that overcomes సెల్ ఫోన్ worldliness. జయించే అభిషేకము, Anointing that overcomes cell ఓ phone. శరీరాన్ని జయించే అభిషేకము. Anointing that overcomes the body. ఈ మధ్యాహ్న సమయంలో Even this గుర్తు afternoon. పెట్టుకో, Remember. ఈ 11 గంటలకే Even 11 ఈ o'clock. 29వ తారీఖున At 29th. ఈ 2023 In నీ 2023. జీవితంలో గుర్తుండే రోజు, This is the నీ day of భవిష్యత్తులో remembrance. గుర్తుండే రోజు. Day of remembrance. ఈ Your రోజు నీ future. జీవితం మర్చిపోలేవు. ఇది తాత్కాలికమైన దినం కాదు. ఇది This is not a temporary day that we దేవుడు forget. నియమించిన సమయం, This is a time appointed దేవుడు by God. ఏర్పాటు చేసిన సమయం. This is a time appointed by God. భక్తుల్లో Prosper. ఒప్పుకోలు చేయి, Make the confession. పశ్చాత్తాపడు. Repent. నీకు 5 నిమిషాలు అవకాశం ఇస్తా. We give you the 5 minutes 5 of నిమిషాలు opportunity. అవకాశం ఇస్తా. Just 5 minutes of opportunity. మెల్లగా ధ్యానించు. Please meditate slowly. ఓ లా, మమ్మల్ని త్రోసివేసే దేవుడు కాదయ్యా, మమ్మల్ని నెట్టివేసే దేవుడు కాదయ్యా. నీ హృదయాన్ని చూస్తూ ఉన్నాడు ఆయన. He's looking at your heart. వాళ్ళని చూసి సమయాన్ని మోసపోగాకు, నీ జీవిత ఆశీర్వాదం పోగొట్టుకోగాకు. Looking at them and these, do not lose your time and lose your blessing. హల్లెలూయా. మంచి రోజు ఇది, It's a good day. మంచి సమయం ఇది. It's a good time. కేకవే Cry out. దావీదు కుమారుడా,
Oh, son of David. దావీదు కుమారుడా, Oh, son of David. కరుణించయ్యా, Have mercy on me. నేను పాపినయ్యా. Lord, I'm a sinner. తెలుసో తెలియకో ఏదో తప్పిదాలు చేశాను ప్రభువా. Whether knowingly or unknowingly, Lord, I've committed many mistakes. నేను వర్ధిల్లాలయ్యా. Lord, I need to prosper. ఎన్నో సంవత్సరాల వృధా చేశానయ్యా. Lord, many years I've wasted. ఎన్నో కన్వెన్షనల్ యూత్ మీటింగ్లు వెళ్ళాను, కానీ Though I went to many conventions and youth meetings, కానీ ఈ రోజు ఈ కూటాన్ని తీసుకొచ్చిన దాంట్లో ఒక ఆశీర్వాదం నాకుందని నేను గ్రహించలేకపోతున్నాను. yet because you have brought me to this meeting, there is a blessing for me, but I'm not able to realize it. నేను వర్ధిల్లాలి. Lord, I need to prosper. నా వల్ల నా దేశం ఆశ్చర్యపోవాలి. Because of me, my country should be amazed. నన్ను క్షమించి వర్ధిల్లిచే ప్రభువా. Lord, forgive me and make me to prosper. పలానా రోజు పలానా దినం నేను పాపం చేశాను, నువ్వు చూసావు, ఈ రోజు పశ్చాత్తాపడుతుందా, క్షమించు ప్రభువా అని అడుగు. Lord, on such a day, on that particular day, I've committed this mistake. I repent. Lord, forgive me. You ask that. ఈ ఒప్పుకోలు ఒక అభిషేకం ఉంది. There is anointing in this ఈ confession. ఒప్పుకోల్లో సాముయేలు అంటే ఒక పరిశుద్ధాత్మ అభిషేకంతో కొమ్ము తైలంతో వచ్చాడు మన మధ్యలోనికి. Even like Samuel, Lord, the Holy Spirit has come in our midst with a horn of oil of anointing. కృషించిన హృదయంలో దిగులొందిన మనసులో, కృషించిన హృదయంలో దిగులొందిన మనసుతో శరణాగొచ్చితిని నేను, నా మీద దయ చూపుము. విశ్వసించిన హృదయంతో నా మీద దయ చూపుము. జీవితం నశించిపోగా నేను లోకములో మునిగిపోగా జీవితం నశించిపోగా లోకములో మునిగిపోగా కాచినడు శక్తి గల నీవు నా మీద చూపుము. అయ్యా దయ చూపించయ్యా. కాచినడు శక్తి గల దేవా నా మీద దయ చూపుము. నా జీవితం
జనమా, People of God, ఈ దేవుడు ఉండే స్థలం ఇది. this is a place of God. నిన్ను ఒక్కొక్కరిని ఒక దావీదుగా నిన్ను అభిషేకించబోతున్నాడు. Each and everyone the Lord is going to anoint you as David. ఒక్కొక్క చర్చిలో ఒక దావీదుని లేపబోతున్నాడు. Even each and every church there is going to raise up a 40 David. సంఘస్థులు వచ్చారు. You have come to my presence. 40 సంఘస్థులు వచ్చారు. 40 churches, people of God. ఒక్కొక్క సంఘంలో ఒక్కొక్క దావీదుని అభిషేకించబోతున్నాడు. In each and every church the Lord is నువ్వు going to anoint you ఎన్నికలేని as వ్యక్తివే. David. You are a countless person. కానీ దేవునికి అవసరం. Yet the Lord, you are ఆ needed for కొమ్ము God. తైలముతో సమూయేలు అభిషేకించినట్లు పరిశుద్ధాత్మ దేవుడు ఈ రోజు ఈ తల మీద ఈ అభిషేకాన్ని కొమ్మరించే ఖాయం. As Samuel has anointed David with the horn of oil of anointing, నువ్వు Lord, the వర్ధిల్లేది, Holy Spirit is నువ్వు anointing వర్ధిల్లేది you. ఖాయం. This is a time of నువ్వు prosperity. వర్ధిల్లేది ఖాయం. This is a time of your నీ దీవించబడేది prosperity. ఖాయం. This is a time ఇది that you నిశ్చయం. bless. This is a time. నిశ్చయం. This is true. నిశ్చయం. This is true. సమర్పించు పూర్తిగా. Submit yourself పూర్తిగా wholly. సమర్పించు. Submit yourself wholly. ఇక 5 నిమిషాలు ఈ కనిపెట్టుకుంటాం. Just 5 minutes. ఈ 5 నిమిషాలు ఆత్మకో. ఆమేన్. నోరు తెరు. ఫైర్. రసప్తుమానియా లసతుమానియే. యక్కతురానియే. చెప్పులు కొట్టనే ఉండండి. భరించిన శక్తి, అత్యధిక శక్తి, మహాశక్తి, ఉన్నత శక్తి మన మధ్య దిగినది. The mighty power, the great power, the anointing power, even it has descended in our midst. ఓ శబకతురే. రిబాన్ లసతుమానియా కరసబాహాని. ఆమేన్. ఆమేన్. తైలపు కొమ్ము పరిశుద్ధాత్ముడు బలమైన శక్తి. Lord, the Holy Spirit's mighty power. బుట్టుతగా తైలం. It is a horn of అది oil. కొమ్ము తైలము. It is a horn of ఎలాంటి oil. పాపాన్ని జయించే తైలం అది. It is a oil that overcomes ఎలాంటి the sin. శక్తిని ఎదిరించే కొమ్మది. It is a horn that అన్ని overcomes the power. ఓడిపోతుంది నీ ముందు. All things are being defeated before లోకం పాపం you. సాతాను శరీరం నీ కాళ్ళకి దండం పెట్టి వెళ్ళిపోతుంది. The world, the sin, the Satan, the curse, the ఓ sickness, the రిబా massive darkness are fleeing away. సబకతురాబానియా. సతుమానియా లసబకతురానియా. హల్లెలూయా, హల్లెలూయా. అగ్ని మాపై పంపుము దేవా, అగ్ని మాపై పంపుము. స్వర్గం నుండి నీ అగ్ని పంపుము, అగ్ని మాపై పంపుము. ఎవరు మౌనం ఉండదు. సమర్పించు. హల్లెలూయా, హల్లెలూయా. ఆమేన్. దేవుని బిడ్డ, Child of God, ఇంట్లో 7 మంది ఉన్నారు. they were present, 7 in the house. దావీదుని ఏమాత్రం లెక్క చేయలేదు. They did not mind about at all అతను David. ఏమాత్రం గౌరవం లేదు. There is no weight in him. ఇలాగనే నీ ఊర్లో, నీ గ్రామంలో, నీ ఇంటిలో, నీ యొక్క స్కూల్లో, కాలేజీలో కూడా నిన్ను త్రోసివేసి ఉండొచ్చు. Even in your school, in your city, in your village, in your కానీ college, in your దేవుడి university. చేతిలో ఉన్నావు నీవు. But you are still in the presence of నీవు God. దేవునికి అవసరం. You are required for ఈ God. దేశానికి అవసరం. You are required for this ఈ country. తిరుపతికి అవసరం. You are required for this నీ Tirupati. గ్రామానికి అవసరం. You are required for your నిన్ను village. కోరుకున్నాడు, He has chosen నిన్ను you. ఎన్నుకున్నాడు. He has chosen మనుషులు you. నెట్టినా, మనుషులు నెట్టివేసిన, Though men have despised సహోదరులు you, నెట్టివేసిన, though brethren have despised తల్లిదండ్రులు నెట్టివేసిన, you, యేసు నిన్ను కోరుకున్నాడు. Jesus has chosen నిన్ను you. అభిషేకంతో ఈ రోజు నీ పేరు
గొర్రెపిల్ల గ్రంథంలో రాయబడుచున్నది. Through this anointing, your name is recorded in the book of Lamb. సమర్పించు, Submit. సమర్పించు. Submit. ఉజ్జీవం పంపుము దేవా, కడవరి వర్షము ద్వారా. ఉజ్జీవం పంపుము దేవా, కడవరి వర్షము ద్వారా ఉల్లోకము నీవు కదిలించెను నీ మహాశక్తి బలము ద్వారా. ఉల్లోకము నీవు కదిలించెను నీ మహాశక్తి బలము ద్వారా. పంపించుము నీ అభిషేకము కురిపించు. హల్లెలూయా. బలంగా చెప్పండి, సచ్చుగా చెప్పండి. వాడు సచ్చుడు వచ్చాడు, పాశమొహం వాడా, సచ్చుగా చెప్తాడంట, సచ్చుగా. హల్లెలూయా. కల్వరి కొండ పైన ఓ వెలసిన నా యేసు రాజా, కల్వరి కొండ పైన యేసు రాజా నిన్ను నేను చూడాలని ఉంది, నీ గుడికి రావాలని ఉంది. యేసు రాజు నిన్ను నేను చూడాలని ఉంది, నీ గుడికి రావాలని ఉంది. నా హృదయం బాగాలేదు, నేనెలాగు వత్తును దేవా, నా హృదయం బాగాలేదు. వెరీ గుడ్. నేనెలాగు వత్తును దేవా, యేసు రాజు నిన్ను నేను చూడాలని ఉంది, నీ గుడికి రావాలని ఉంది. వెరీ గుడ్. యేసు రాజు నిన్ను నేను చూడాలని ఉంది, నీ గుడికి రావాలని ఉంది. నా కళ్ళు బాగాలేదు, నేనెలాగు చప్పట్లు వత్తును కొట్టండి. దేవా, చప్పట్లు కొట్టండి. నా కళ్ళు బాగాలేవు, నేనెలాగు వత్తును దేవా, యేసు రాజు నిన్ను నేను చూడాలని ఉంది, నీ గుడికి రావాలని ఉంది. యేసు రాజు నిన్ను నేను చూడాలని ఉంది, నీ గుడికి రావాలని ఉంది. నా చేతులు బాగాలేదు, నేనెలాగు చప్పట్లు కొట్టు గట్టిగా. వత్తును దేవా, కొట్టండి నా రా. చేతులు బాగాలేవు, వెరీ గుడ్. నేనెలాగు వత్తును దేవా, యేసు రాజు నిన్ను నేను చూడాలని ఉంది, నీ గుడికి రావాలని ఉంది. యేసు రాజు నిన్ను నేను చూడాలని ఉంది, నీ గుడికి రావాలని ఉంది. నా కాళ్ళు బాగాలేదు, నేనెలాగు వత్తును దేవా, నా కాళ్ళు బాగాలేవు, నేనెలాగు వత్తును దేవా, యేసు రాజు నిన్ను నేను చూడాలని ఉంది, నీ గుడికి రావాలని ఉంది. యేసు రాజు నిన్ను నేను చూడాలని ఉంది, నీ గుడికి రావాలని ఉంది. నా చేతుల్లో బైబిల్ లేదు, నేనెలాగు వత్తును దేవా, నా చేతిలో బైబిల్ లేదు, నేనెలాగు వత్తును దేవా, యేసు రాజు నిన్ను నేను చూడాలని ఉంది, Very good. నీ గుడికి రావాలని ఉంది. యేసు రాజు నిన్ను నేను చూడాలని ఉంది, నీ గుడికి రావాలని హృదయం బాగుంది ఇప్పుడు. నా హృదయం బాగున్నది, నేనొస్తున్నాను దేవా. నా హృదయం బాగా ఉంది, నేనొస్తున్నాను దేవా, యేసు రాజు నిన్ను నేను చూడాలని చూచి తిని నీ గుడికి రానే వచ్చి తిని. యేసు రాజు నిన్ను నేను చూచి తిని, నీ గుడికి రానే వచ్చి తిని. నా కళ్ళు బాగున్నాయి, నేనొస్తున్నాను దేవా, నా కళ్ళు బాగున్నాయి. కొట్టి చప్పట్లో. నేనొస్తున్నాను కొట్టట్లేదు. దేవా, మోకాళ్ళు కొట్టట్లేదు. యేసు రాజు నిన్ను నేను చూచి తిని, నీ గుడికి రానే వచ్చి తిని.
యేసురాజు నిన్ను నేను చూడే చూచి తిని నీ గుడికి రానే వచ్చి తిని నా చేతుల్లో బైబిల్ నాది, నేను వస్తున్నాను దేవా. నా చేతిలో బలమున్నది, నేను వస్తున్నాను దేవా. వెనకుండోళ్ళు చప్పట్లు కొట్టలేదు, నేను చూడే వెనకుండోళ్ళు చప్పట్లు కొట్టలేదు, నీ గుడికి రానే వచ్చి ఆ నిద్ర మొత్తోళ్ళు. యేసురాజు నిన్ను నేను చూడే చూచి తిని నీ గుడికి రానే వచ్చి తిని నా కాళ్ళు బాగున్నాయి, నేను వస్తున్నాను దేవా. నా కాళ్ళు బాగున్నాయి, నేను వస్తున్నాను దేవా. యేసురాజు నిన్ను నేను చూడే చూచి తిని నీ గుడికి రానే వచ్చి తిని యేసురాజు నిన్ను నేను చూడే చూచి తిని నీ గుడికి రానే వచ్చి తిని నా చేతులు బాగున్నాయి, నేను వస్తున్నాను దేవా. నా చేతులు బాగున్నాయి, నేను వస్తున్నాను దేవా. యేసురాజు నిన్ను నేను చూడే చూచి తిని నీ గుడికి రానే వచ్చి తిని యేసురాజు నిన్ను నేను చూడే చూచి తిని నీ గుడికి రానే వచ్చి తిని కల్వరి కొండ పైన ఓ వెలసిన నా యేసు రాజా. కల్వరి కొండ పైన ఓ వెలసిన నా యేసు రాజా. యేసురాజు నిన్ను నేను చూడే చూచి తిని నీ గుడికి రానే వచ్చి తిని యేసురాజు నిన్ను నేను చూడే చూచి తిని నీ గుడికి రానే వచ్చి తిని యేసురాజు నిన్ను నేను చెప్పలేము గట్టిగా, స్పీడ్ కొట్టండి. నీ గుడికి రానే వచ్చి తిని ట్రిపుల్ బిడ్డేయాల. యేసురాజు నిన్ను నేను చూడే చూచి తిని నీ గుడికి రానే వచ్చి తిని యేసురాజు నిన్ను నేను చూడే చూచి తిని నీ గుడికి రానే వచ్చి తిని యేసురాజు నిన్ను నేను చూడే చూచి తిని నీ గుడికి రానే వచ్చి తిని యేసురాజు నిన్ను నేను చూడే చూచి తిని నీ గుడికి రానే వచ్చి తిని యేసురాజు నిన్ను నేను చూడే చూచి తిని నీ గుడికి రానే వచ్చి తిని యేసురాజు నిన్ను నేను చూడే చూచి తిని నీ గుడికి రానే వచ్చి తిని యేసురాజు నిన్ను నేను చూడే చూచి తిని నీ గుడికి రానే వచ్చి తిని యేసురాజు నిన్ను నేను చూడే చూచి తిని నీ గుడికి రానే వచ్చి తిని యేసురాజు నిన్ను నేను చూడే చూచి తిని నీ గుడికి రానే వచ్చి తిని యేసురాజు నిన్ను నేను చూడే చూచి తిని నీ గుడికి రానే వచ్చి తిని యేసురాజు నిన్ను నేను చూడే చూచి తిని నీ గుడికి రానే వచ్చి తిని హల్లెలూయా, తిని హల్లెలూయా. చూడండి, మన దేవుడు ఎలాంటి వ్యక్తినైనా ఆయన ప్రేమించే దేవుడు. దేవునికి విరోధంగా నడిచి దూరమైనా సరే ఆయన ఆకర్షించే ఒక మ్యాగ్నెట్ అన్నమాట, ఆకర్షించే ప్రేమామయ. కనుక ఆయన యొద్దకు ఎలాంటి వ్యక్తిని ధైర్యంగా రావచ్చు, ప్రేమగా రావచ్చు. ఆయన త్రోసివేసే దేవుడు కాదు. కనుక కొన్ని నిమిషాలు పెద్ద మోకాళ్ళలోని ప్రభుతో మనం మాట్లాడతాం. ఇదివరకు ఎన్నో పాటలు పాడుకున్నాం, ఎన్నో పాటలు పాడినాం కూడా. దేవునితో మాట్లాడతాం, ఆయన మెల్లని స్వరం వింటాం. మనం ఆయనతో మాట్లాడతాం, ఆయన మనతో మాట్లాడతాడు. అలాంటి ఒక సంబంధాన్ని మనం పెంచుకుందాం, అలాంటి ఐక్యతను మనం పెంచుకుందాం. ఇదివరకు ఎన్నో పాటలు పాడుకున్నాం, ఎంతగానో ఆనందించాం. కానీ ఆయన మెల్లని స్వరం మన చెవి ద్వారా వింటాం.
ఆయనతో మనం మాట్లాడతాం, ఆయనతో ఒప్పందం చేస్తాం, ఆయనతో తీర్మానం చేస్తాం, ఆయనతో ఒడంబడిక చేస్తాం, ఆయనతో మనం తీర్మానాలు చేస్తాం, ప్రభుతో మాట్లాడతాం. యేసయ్య ఎక్కడైతే 2-3 నా నామపేట కూడి ఇందరో నేను వారి మధ్యలో ఉంటానని చెప్పాడు. కళ్ళు మూసుకుంది, ఎవరు తెరవద్దు. చిన్నపిల్లలు నా ఎద్దుకు రానీయుడి, ఇలాంటి వారిదే పరలోక రాజ్యం అని చెప్పి వారి తలల మీద చేతులు ఉంచాడు. ఈ మధ్యాహ్న సమయంలో కూడా నీ మీద తలల మీద చేతులు ఉంచి ఆయన ఆశీర్వదిస్తాడు. కళ్ళు మూసుకుందాం, దేవునితో మాట్లాడతా, దేవునితో సాంగత్యం చేస్తాం, దేవునితో ఐక్యత పడతా, దేవునితో సంభాషిస్తా. మౌనంగా ఉండవద్దు. ఓ జీసస్. అందరు లేచి నిలబడండి. ఈ నోటితో స్తోత్రం చెప్తానే ఉండండి, నోటితో స్తోత్రం చెప్తానే ఉండండి. స్తోత్ర. అందరూ పైకి లేచి నిలబడండి, కళ్ళు పోయండి, ఎవ్వరు కళ్ళు తెరవకూడదు. కృతజ్ఞత హృదయంతో స్తోత్రం చెప్తూనే ఉండండి. పిల్లలారా మౌనంగా ఉండొద్దు. స్తోత్ర 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 స్తోత్ర. మౌనం ఉండొద్దు. నీ దేవుని ఎంత ప్రేమిస్తున్నావో నీ స్తోత్రాలు చెప్తాయి. నువ్వు దేవుని ప్రేమిస్తూ మౌనం ఉండలేవు. నీ స్తోత్రాలే దేవుని ప్రేమించిన గుర్తు. నువ్వు స్తోత్రం చెప్పలేదంటే యేసును ప్రేమించలేదు అని అర్థం. స్తుతి నండిపా స్తుతి రాజా. స్తుతి స్తోత్ర. యెహోవా నీసి, యెహోవా నీసి, జయమిచ్చరే వందనమయ్యా. యెహోవా నీసి, యెహోవా నీసి, జయమిచ్చరే వందనమయ్యా. జయమిచ్చరే వందనమయ్యా. ఆరాధింతు నిన్ను పూర్ణ బలముతో సేవించెదన్. ఆరాధన ఆరాధన కొట్టు చప్పట్లు. ఆరాధన 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 ఆరాధన. యెహోవా నీసి, యెహోవా నీసి, జయమిచ్చరే వందనమయ్యా. యెహోవా నీసి, యెహోవా నీసి, జయమిచ్చరే వందనమయ్యా. జయమిచ్చరే వందనమయ్యా. నిన్ను పూర్ణ మనసుతో ఆరాధింతు నిన్ను పూర్ణ బలముతో సేవించెదన్. ఆరాధన 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 శబలబగదురాయ రబగదురాయిరా. ఆరాధన ఆరాధన ఆరాధన. ఎల్రోయి, ఎల్రోయి, నన్ను చూచావే. వందనమయ్యా. ఎల్లోయి, ఎల్లోయి, నన్ను చూచావే. వందనమయ్యా. నన్ను చూచారే వందనమయ్యా. నిన్ను పూర్ణ మనసుతో ఆరాధింతు పూర్ణ
కొట్టు. పూర్ణ మనసుతో ఆరాధింతు, పూర్ణ బలముతో సేవించెదన్. ఆరాధన 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 దేవునిచ్చినామా. దావీదు యొక్క జీవితం అంతకాలం ప్రతి యుద్ధంలో జయం పొందడానికి ఒకే ఆయుధం స్తుతి. ఎక్కువ స్తోత్రం చెప్పేవాడి జీవితంలో అపజయం అంటూ ఉండదు. అది నీ ఎగ్జామ్ అయినా సరే, అది వ్యాధి అయినా సరే, మంత్ర అంతర తంత్ర శక్తులైనా సరే, ఏ పోరాటమైనా సరే, ఏ యుద్ధమైనా సరే, స్తుతి చెల్లించేవాడి జీవితంలో ఎప్పుడు ఓటమి అంటూ ఉండదు. స్తుతి చెల్లించేవాడి జీవితంలో ఓటమంటూ ఉండదని నేను నాతో ఏకీభవించ గట్టిగా వెళ్ళి చెప్పండి. స్తుతి చెల్లించే వారి పట్ల ఓటమంటూ ఉండదని ఏకీభవించలతో నాతో కలిసి వెళ్ళి చెప్పండి. నిశ్చయంగా ఈరోజు ఈ ఆయుధంతో నువ్వు ప్రవేశించు. సాముయేలు కాలంలో యుద్ధం చేయటానికి ఇశ్రాయేలు 12 గోత్రికులు ఎవరిని పంపాలని ప్రార్థనలు పెట్టగా దేవుడు అంటున్నాడు, యూదాను పంపు, యూదాను పంపు. ప్రియ దేవుని బిడ్డ, నీ కార్యం ఏదైనా సాధకం అవ్వాలంటే నువ్వు ఇంట్లో ఉండే స్తోత్రం అని ముందు పంపదు. కాలేజీకో, స్కూలుకో, ఇంటికో, ఉద్యోగానికో, వ్యాపారానికో, అది ఎక్కడికైనా సరే ఇంట్లో ఉండే ఆయుధం పంప. స్తోత్రం అని యూదాను ముందు పంపు. సరళం చేయబడుతుంది. మార్గమంతా సరళం చేయబడుతుంది. ముందు ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్ చెప్పు. యుద్ధం పంపు ఆయుధాలు. నువ్వు పోతా ఉంటే ముందుగా ఆటంకాలు తొట్టు బడి ప్రాకారం కొలదీయబడి నీ రాజు, నీ నాయకుడు ముందుగా వెళ్తూనే ఉంటాడు. ఎందుకంటే యూదాను ముందు పంపించినావు. నీ జీవితానికి స్తుతిని ముందు పంపు. ఆమేన్. తుది నావి துதி செய்ய தொடங்கினா கர்த்தர் யுத்தம் செய்ய தொடங்குவா. துதி செய்ய தொடங்கினா கர்த்தர் யுத்தம் செய்ய தொடங்குவார். அஸ்திபாரம் அசைந்திடும். glory glory. சாத்தான் அஸ்திபாரம் அசைந்திடும். அஸ்திபாரம் அசைந்திடும். சாத்தான் அஸ்திபாரம் அசைந்திடும். துதி செய்ய தொடங்கினா கர்த்தர் யுத்தம் செய்ய தொடங்குவார்.
చిన్న వాక్యం చదువుకుందాం. బైబిల్ ఓపెన్ చేయండి. పరమగీతములు 5వ అధ్యాయము 12 వాక్యం చదువుకుందాం. అతని కాళ్ళు అనే పాట మాత్రం చదువుకుందాం. అతని కాళ్ళు మేలిమి బంగారు మట్లయందు నిలిపిన చలువరాతి స్తంభముల వలె ఉన్నవి. ప్రభువైన యేసు క్రీస్తు యొక్క కాళ్ళు ఎలాగున్నాయంటే మేలిమి బంగారు మట్ల యందు నిలిపిన చలువురాతి స్తంభం వలె ఉందంట. ఇది మన యేసు ప్రభువారి యొక్క పాదాలు, మన యేసు ప్రభువారి యొక్క కాళ్ళు. బాగా గమనించండి. పూర్వం పరిశుద్ధులు ఒక జిఏ ఒక కథ చెప్పారు ఇంటర్నేషనల్ యూత్ క్యాంప్లో. అది మీకు తెలియజేస్తాను, వినండి. తిరుచునాపల్లి ఆ ప్రాంతంలో సురేష్ అని ఒక కుర్రోడు ఉండేవాడు. ఏం పేరు వినబల్లా? సురేఖనా? సురేష్, వెరీ గుడ్. వాళ్ళకి నాన్న లేడు, చనిపోయాడు. వాళ్ళ పెదనాన్నగాళ్ళు ఆస్తి పంపకం పెట్టక చాలా దారుణంగా ఉంది ఆ కుటుంబం. ఇలాంటి పరిస్థితులలో వాళ్ళ అమ్మని వాళ్ళ చెల్లి తమ్ముని పెంచుకోవటం చాలా కష్టతరంగా ఉంది. ఇలాంటి సమయంలో జాబ్ మేళ అని వాల్ పోస్టర్స్ గోడ కతికించారు తిరుచినాపల్లి టౌన్లో. అది చూసి జాబ్ మేళ దగ్గరికి వెళ్ళాడు. వెళ్తే అది తనకు సరిపడే ఉద్యోగం కాదు. దేవుని బిడ్డ, ఏం జరిగింది తెలుసా? రోజు ఏం జరిగింది తెలుసా? ఇక ఇంటికి వెళ్ళకూడదు, రైల్వే స్టేషన్కి వచ్చాడు. ఇంటికి వెళ్ళకూడదు, ఏదో విధంగా నేను జాబ్ తీసుకొని వెళ్ళాలి. రైల్వే స్టేషన్కి వచ్చాడు. ఓ రైలు ముంబైకి సాగుతుంది, బొంబాయి పట్టణానికి సాగుతుంది. జనరల్ బోగి ఎక్కాడు, ముంబై పట్టణంలో దిగాడు. ముంబైలో దిగగానే ఏం జాబ్ సంపాదించాలి అని ఉక్కిరి బిక్కిరి అవుతున్న సమయంలో ఓ పెద్ద బజారుకి వెళ్ళాడు. అది సరుకులు అమ్మే పెద్ద బజారు. కార్ పార్కింగ్ 1 కిలోమీటర్ దూరంలో పెడతారు ఆటోలు, కార్లు. ఎవరైనా సరుకులు కొంటే ఆ కూలోళ్ళు ఆ కార్ పార్కింగ్ దగ్గర తీసుకెళ్తే 10-20 రూపాయలు ఇస్తారు. ఆ నిలబడి ఉంటే కొందరు మూటలు పెట్టుకొని ఉన్నారు. బాబు, ఈ మూటలు కార్ పార్కింగ్ తీసుకెళ్తే 50 రూపాయలు ఇస్తాను అనగానే, ఓ ఇది కూడా ఒక పనేనే. అక్కడ మూటలు మోసాడు. కొంత డబ్బు వచ్చింది.
రాత్రి ఎక్కడ పండుకోవాలని చూస్తే ఆ షాపులు మూతేసిన ఆ వాగుడి దగ్గరే పండుకునేవాడు. రాత్రుల్లో ఆ వీధుల్లోకి రవిడి ముఠాలు వచ్చి ఆ ప్లాట్ఫామ్లో పండుకున్న దానికి కూడా 5 రూపాయలు ఇవ్వాలి, అలా ఇచ్చేవాడు. రోజు అక్కడే ఆ సురేష్ అనే అబ్బాయి మూటలో మోసుకుంటున్నాడు. ఒకరోజు సంభవించిన సంభవం చూడండి. ఒక ముసలావిడ, ఓ ముసలాయన సరుకులు కొనుక్కొని కారు దగ్గరికి తీసుకెళ్దామనే లోపు ముసలావిడ ఉండి, ఇన్నాంగే ఇంత మూట పుడింగి అన్నాడు. వారి ఈడికి భలే అర్థమైపోయింది. ఇది వరకు క్యారే గీరే బోరే అనేవాళ్ళు, ఇప్పుడు తమిళ్ వినగానే వీడికి ఆశ్చర్యంగా ఉంది. ఒరే మా ఊరు భాషగా ఉందే, పాటి నీకు తమిళ్ పేసరీங்களா అడే నీ ఎంత ఊర్రా? అరే వాళ్ళకి పెద్ద సవాసం ఏర్పడిపోయినాడు. అమ్మా పాటి എന്ന് തിരിച്ച് ఎదుగడా ఇంక వంద పొഴక వందమ్మా, బతకడానికి వచ్చాను. సరే మా ఇంట్లో పని కుదురు, నీకు నెలకి ఇంత జీతం ఇస్తానన్నారు. సరే అమ్మా అని సురేష్ అంట్లో పని కుదిరాడు. కొన్ని రోజులు పని చూసుకుంటున్నాడు. ఈలోపు కారులో వెళ్తుంటే తాజ్ హోటల్ కనపడింది. సముద్రం అంచున తాజ్ హోటల్. రే ఈ హోటల్లో ఉద్యోగాన్ని జాయిన్ అయితే చాలా జీతం ఎక్కువ ఇస్తారు, చాలా సంపాదన, బట్ ఇంగ్లీష్ నాలెడ్జ్ ఉండాలిరా అని ఆ ముసలావిడ ఆ సురేష్ చెప్పింది. వీడి మతంతా నేను ఈ హోటల్లో పని సంపాదించుకోవాలి, ఇంగ్లీష్ కావాలి. అమ్మ నేను పని చేసి పెడతాను మధ్యాహ్నం దాకా, ఖాళీగా ఉన్న సమయంలో నాకు కొంచెం ఇంగ్లీష్ నేర్పెట్టు అనగానే ఇంగ్లీష్ కొంచెం నేర్పించి వాడు ఆ హోటల్ దగ్గర ఒక రోజుకి వెళ్ళాడు. వాచ్మెన్ దగ్గరికి వెళ్ళి, అయ్యా నాకు ఇందులో ఉద్యోగం కావాలంటే నేనేం చేయాలి? అయ్యో ఇందులో ఉద్యోగం రావాలంటే సామాన్య విషయం కాదురా బాబు, అయినను ఈ హోటల్ యొక్క ఎండి గారు కారులో ఈ దారి వెళ్తాడు, ఆ స్పీడ్ బ్రేకర్ దగ్గర బండి ఆగుద్ది అని చెప్పగానే వీడు వెయిట్ చేసి ఆ ఎండి గారు వచ్చినప్పుడు కారు డోర్ తెరిచి ఆయన కాళ్ళ మీద పడాడు ఉద్యోగం కోసం. ఎగిసొక తన్నుదన్నాడు అని అంత దూరం పడిపోయాడు. పర్లేదులే అని దుమ్మి దొలగొట్టుకొని ఇంటికి వెళ్ళాడు. రెండో రోజు కూడా అదే స్పీడ్ బ్రేకర్ దగ్గర నిలవని కాలు పట్టుకున్నాడు. ఏం ఒక తన్నుదన్నాడు, ఆ పక్క పడిపోయాడు. మరలా తుడిచేసుకొని వెళ్ళిపోయాడు. మూడో రోజు కూడా డోర్ తెరిచి నిలవన కాళ్ళు పట్టుకుపోతే, రే ఏంద్ర నీ బాధ? నువ్వు దొంగ అనుకున్నాను, నక్సలైట్లు అనుకున్నాను, తీవ్రవాదం అనుకున్నానంటే అయ్యా పొరపాటు, అందులో ఏదో చిన్న ఉద్యోగం అయ్యా. సరే ఓ సీటు రాసి వీడికి ఏదో ఒక ఉద్యోగం ఏంటని ఆ మేనేజర్ గారికి చెప్తే ఆ కాగితం తీసుకొని నేరుగా వెళ్ళాడు. కాగితం ఇచ్చాడు, చూశాడు. ఏం పని చేస్తావురా? ఏ పనేని ఇవ్వండి అయ్యా. సరే ఆ బోకులు గడుగు, ఆ పాత్రలు గడుగు, ఆ కరివేపాకు ఉడది, ఈ క్యారెట్ కొయ్యి, ఈ పిండి పిసుకు, ఈ కూరగాయలు కొయ్యి అని చెప్తే వాడు అదే పని చేసుకుంటున్నాడు. కొన్ని రోజులు చేస్తూ ఉన్నాడు పని. వాడు కొంత పని నేర్చుకున్నాడు. వంట మాస్టర్ ఒకరోజు రాలేదు. హోటల్లో ఆర్డర్ వచ్చింది, 2 చపాతీ వెజిటేబుల్ కుర్మా చెయ్యాలి. ఇక ఏం చేయలేని దిక్కు దోచని స్థితిలో ఈ సురేష్ అనే అబ్బాయి చేశాడు. టేబుల్కి వెళ్ళింది, ఓ ఆర్డర్ ఆయన తిన్నాడు. తిని, సార్ ఎవరు చేసింది కూర అన్నాడు. ఒరు బాబో వీడి ఉప్పు వేసాడా, కారం వేసాడా, ఏమైనా పొరపాటు చేశాడేమని భయపడుతున్నారు.
అయ్యా లోపల మాస్టర్ ఆ అబ్బాయి చేశాడు. ఎరా సురేషో ఏం చేసావురా బాబు, వాళ్ళు ఏదో ఆయన అరుస్తున్నట్టున్నాడు, రారా అన్నాడు. వచ్చాడు. ఎవరై కూర చేసింది చపాతి? సార్ నేనే సార్. అలాగనా, బాగు చేసేవారు అన్నాడంట. సంతోషపడినారు. కానీ నాకు పెద్ద ఓడలు ఉన్నాయి, 6 నెలలు సముద్ర ప్రయాణం, 6 నెలలు రిటర్న్ ప్రయాణం. ఆ కిచెన్లో నేను మెయిన్ కుక్కుగా